అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగుండాలి. ఎందుకంటే మంచి మంచి విషయాలు మనం చెప్పుకుంటున్నాం. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర గాలిని పీలుస్తున్నాం. ఎంత గర్వంగా సగర్వంగా మనందరం భారతీయులమని, మనందరం ఈ భారత గడ్డ మీద పుట్టామని ఎంతో గొప్పగా చెప్పుకునే సందర్భం మనకు వచ్చినందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే మనం భారతీయులు అంటే సువిశాల భారతదేశం, సస్యశ్యామల భారతదేశం. ఈ భారతదేశం భిన్న సంస్కృతులకి, భిన్న మతాలకి, భిన్న కులాలకి, భిన్న వీటికి అన్నిటికీ కూడా ఇది పుట్టిన గడ్డ. ఈ గడ్డ మీద పుట్టినందుకు మనం సగర్వంగా మేము భారతీయులమే, మేమందరం ఇండియన్స్ అని సగర్వంగా చెప్పుకునే సమయం మనకు ఆసనమైంది. అందులో భాగంగా మనం కంటిన్యూగా చాలా వీడియోస్ చెప్పుకుంటున్నాం. అందులో ఈరోజు మనం మొన్న చెప్పుకున్న 1857 సిపాయిల తిరుగుబాటు ఎలా ప్రారంభమైందనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా మనకి ఆర్థిక కారణాలు, మత కారణాలు, సాంస్కృతిక కారణాలు, ఆ రోజు రాజకీయ కారణాలు, ఆనాటి పరిస్థితులు బట్టి ఎలాగ దేశంలో విదేశీయుల మీద అలాగే బ్రిటిష్ వారి మీద వాళ్ళు తిరుగుబాటు చేశారనే విషయాలు మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా మరికొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ఎందుకంటే భారతదేశం ఈ గడ్డ మనది. ఈ గడ్డ మీద మీరు మా భారతదేశానికి విదేశీయులు మా భారతదేశానికి వచ్చి అంటే ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వాళ్ళు చాలా ఐదు విభిన్న ప్రాంతాల నుంచి మన భారతదేశానికి వర్తకం కోసం వచ్చారు. వారికి ఆధిపత్యం కోరుకుంటారు. అంటే స్టార్టింగ్లో బ్రిటిష్ వారికి భారతదేశాన్ని పరిపాలించాలనే ఇది లేదంటండి. స్టార్టింగ్లో బ్రిటిష్ వారు భారతదేశానికి ఎందుకు వచ్చారంటే ఓన్లీ వర్తకం కోసమే వచ్చారంట. అక్కడ ఫ్రెంచ్ వారు ఆ టైంలో మన భారతదేశంలో ఫ్రెంచ్ వారు, డచ్ వారు వీళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళ పోటీలు తట్టుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళేమో మన భారత రాజకీయ వీటిలో కూడా వాళ్ళు అయ్యి మన రాజులతో మైత్రి చేసుకుని మన రాజకీయంగా కూడా వాళ్ళు పట్టు సాధించడం కోసం అని చెప్పి వాళ్ళు మన భారతదేశాన్ని ఇది చేసుకోవడం జరిగిందంట. ఇలా భారతీయ దేశం గురించి మన భారతదేశంలో ఉన్న ఆ రోజుల్లో ఎంత సస్యశ్యామలంగా ఉన్నది, ఎంత బంగారం, ఎన్ని వజ్రాలు, ఎంత సస్యశ్యామలంగా చక్రవర్తులు ఎంత బాగా సువిశాల భారతదేశం పరిపాలించేవారు. ఇలాంటి భారతదేశాన్ని విదేశీయులు మన వర్తకానికని వచ్చిన భారతదేశానికి వర్తకానికి వచ్చిన విదేశీయులు మన భారతదేశాన్ని అసలు వాళ్ళు కొల్లగొట్టడమే కాకుండా వస్తు మార్పిడి ఆ రోజుల్లో మనకు తెలుసు. వాళ్ళు ఏదో సింపుల్గా చాలా తక్కువ వస్తువులు ఇచ్చి మన భారతదేశం నుంచి బంగారాన్ని అంటే ఖరీదైన వజ్రాలని అలాగే పట్టు వస్త్రాలని వీటన్నింటినీ కూడా వాళ్ళ దేశం కలిగే స్పైసెస్ మనకు తెలుసు. వాటిని ఎంత సుగంధ ద్రవ్యాలు వీటన్నింటినీ కూడా వాళ్ళ దేశాలకు తీసుకుని పోయారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పుకు తీరాలి. ఇవెంతో గర్వంగా మనం ఎందుకంటే ఒక దేశాన్ని పరిపాలించడానికి ఒక దేశానికి వర్తకానికని వచ్చి వాళ్ళ సువిశాల భారతదేశాన్ని వాళ్ళ ఆధిపత్యం చేసుకొని మన భారతదేశాన్ని పరిపాలించడానికి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇది మా దేశం, మా గడ్డ మీద మీరు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మరి దేనికోసం ఏం చేస్తున్నారంటూ మన భారతదేశంలోని మన పౌరులు వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. అంటే 1617లో మన బ్రిటిష్ వారు అంటే మన భారతదేశానికి వచ్చారంట. చాలా చట్టాలు కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే బ్రిటిష్ వారు మన భారతదేశంలో చేసిన చాలా చట్టాలు మనం చెప్పుకున్నట్టు మనకి డల్హౌసీ రాజసంఘం సిద్ధాంతం కానీ అలాగే చాలా ఆవు పంది తోటాలు కానీ అలాగే సతారా, నాగ్పూర్ ఇవన్నీ ఆక్రమించుకోవడం కానీ అయోధ్య ఇవన్నీ ఆక్రమించుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అలాగే మనకి చెప్పుకున్నట్టు మొదటి స్వతంత్ర సంగ్రామంలో మనకి ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, తాంతియా తోపే కానీ, నానాసాహెబ్ కానీ వాళ్ళు ఎంతో అద్భుతమైన పాత్ర పోషించారు. వాళ్ళ పాత్ర చరిత్ర పుటల్లో. ఎందుకంటే ఝాన్సీ పుట్టిన నేల అంటే ఎవరైనా ఆడపిల్లల మీద ఏదైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, లేకపోతే ఆడపిల్లల్ని ఎవరైనా ఏదైనా అంటున్నారు, ఇది మన ఝాన్సీ పుట్టిన గడ్డరా, లేకపోతే రుద్రమదేవి పుట్టిన గడ్డరా అంటే ఆ రోజుల్లో మనం చెప్పుకున్నట్టు సాంఘిక దురాచారాలు ఎలా ఉండేవి. ఆ రోజుల్లో స్త్రీలు పరదా పద్ధతిని ఉండేవారు. అలాగే పరదాల చాటు నుంచి బయటకు వచ్చేవారు కాదు, శ్రీ విద్య ఉండేది కాదు. అందులోనే ఝాన్సీ లక్ష్మీబాయి వేరోచితంగా పోరాడిన కథలు కూడా మన చరిత్రపుటలో చదువుకున్నాం. కాబట్టి భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీకి ఎలాంటి స్థానం ఉంది. ఆ రోజుల్లో పరదా పాటన ఉన్న స్త్రీలు కొంతమంది ఉన్నప్పటికీ కూడా రాజ్యాన్ని రాణులు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే మాతృస్వామి కుటుంబాలు మనం ఉన్నాయి. చాలా గొప్పగా వీటన్నిటి గురించి చెప్పుకోవాలి. పరదా పాటన ఎలా ఉండేవారో ఆ రోజుల్లో స్త్రీల యొక్క సాంఘిక దురాచారాలు ఎలా ఉండేవి, సతీసాగం ఉండేది, బాల్య వివాహాలు ఉండేది, కన్యాశుల్కం ఉండేది. అలాంటి దాంట్లోనే ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో వీరోచితంగా పోరాడింది. ఇవన్నీ కూడా సాంస్కృతిక పునర్జీవనాలు ఎలా సంభవించాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మనకి ఎంతో గొప్పగా ఝాన్సీ మాత అంటే వీరోచితంగా తల్లి
చరిత్ర పుటల్లో భారతీయ స్త్రీ యొక్క గొప్పతనాన్ని కానీ, భారతదేశంలో ఒక రాణి పుట్టింది, ఒక అంటే మన భారతదేశ సంస్కృతిలో మన స్త్రీలను గౌరవించే సంస్కృతిలో మనం పుట్టాం. మనకు తెలుసు భరతమాత అంటాం, తెలుగు తల్లి అంటాం, భూమాత అంటాము. అలాగే మాతృస్వామి కుటుంబాలు ఉంటాయి, శ్రీదేవతారాధన ఉంటుంది. అలాంటి దాంట్లో ఝాన్సీ పుట్టింది, రుద్రమదేవి పుట్టింది అని అంటూ మనం ఎంత గొప్పగా ఈ గడ్డ గురించి గొప్పగా చెప్పుకుంటాం. కాబట్టి ఇలాంటి గొప్పతనాన్ని ఉన్న ఆ ఝాన్సీ సామ్రాజ్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత వీరోచితంగా తాంతియా తోపుతో కలిసి మనకి మొదటి ప్రపంచ సంగ్రామంలో పోరాడింది. ఇవన్నీ కూడా మనకి చెప్పుకుంటాం. కాబట్టి ఎంతోమంది, ఎందుకంటే మనకు తెలుసు డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఎంత ఘోరంగా అంటే విభజించు పాలించు. ఆ రోజుల్లో అంటే 562 సంస్థానాలు ఉండేవంటండి. 500 సంస్థానాలను 3 కేటగిరీస్గా విభజించి బాగా హయ్యరు అంటే బాగా సంస్థానాల్లో డబ్బున్న వాళ్ళంతా ఒక కేటగిరీకి, అంటే మధ్య అంటే సంస్థానాల ఆదాయం వచ్చేదాన్ని బట్టి 2వ కేటగిరీ, మూడో ఆదాయం బట్టి వార్షిక ఆదాయం బట్టి 3 కేటగిరీగా చేసి, అందులో మొదటి కేటగిరీలో ఉన్న దాంట్లో ఏంటంటే వాళ్ళకి పిల్లలు లేకపోయినా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే రాజులకి, హిందూ రాజులకి ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ పిల్లలు ఉన్న లైన్ అప్పుడు సామ్రాజ్యం అంతా కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోతుంది. అందులో మొదటి కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎవరినైనా దత్తత తీసుకోవచ్చని, అలాగే 2వ కేటగిరీలో ఉన్న వాళ్ళని అంటే బ్రిటిష్ వారి అనుమతితో దత్తత తీసుకోవచ్చని, అలాగే 3వ కేటగిరీగా ఉన్నంటే ఎక్కడైతే ఆదాయం తక్కువగా ఉంటుందో ఆ రాజులను ఏమంటే డైరెక్ట్గా బ్రిటిష్ వారు ఆక్రమించి వాళ్ళని బ్రిటిష్ సంస్థానంలో కలిపేసుకున్నారు. అప్పుడు స్వదేశీ సంస్థానంలో చాలామంది ఇదేంటిది మా భూభాగాలకు మీరు వచ్చారు, వర్తకం కోసం వచ్చారు, వర్తకం చేసుకుని వెళ్లకుండా మా భూభాగాలను ఆక్రమించడం ఏంటి, అలాగే సతారా, నాగపూర్, అలాగే అయోధ్యను కూడా అంటే విభజించి పాలించమని చెప్పినట్టు. అంటే ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా తెలివితేటలుగా చేసేవారట. ఏంటంటే ఎక్కడ ఆదాయానికి వాళ్ళ వర్తకంగా ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడ బాగొస్తుంది మనకి, అంటే మన చాలా సంస్థానాల్లో చాలామంది చూడండి మన భారతదేశంలో అంటే స్వదేశీ వస్త్రాలను ఎక్కువగా కొనేవారంట. అలాగే పట్టు పరిశ్రమలు, అలాగే చాలా అంటే వర్తకంగా అయోధ్యలో చాలా ఎక్కువగా ఇది ఉండేదంట. అంటే అయోధ్యలో ఎక్కువ మంది మన స్వదేశీ వస్త్రాలని వీటినే కొనేవారంట. ఎక్కడైతే విదేశీయులు అక్కడ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందలేకపోతున్నారో ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించినప్పుడే తిరుగుబాటు ప్రారంభమైంది. ఎందుకంటే అయోధ్య భూభాగానికి అది ఆ రాజు చక్రవర్తి అంటే దాన్ని ఆక్రమించడం వల్ల, ఎందుకంటే అంటే విభజించు పాలించు అంటే మన రాజులు చెల్లాచెదరు చేయడం, మనలో మనం చిచ్చు పెట్టడం, మన భూభాగాలను ఆక్రమించడం, ఇలా బ్రిటిష్ వారు చేయడం వల్ల చాలా మంది మనకు తెలుసు సిపాయిలు ఇవి కోల్పోయారు, అలాగే ఉద్యోగాలు కోల్పోయారు. అంటే 50,000 మంది బ్రిటిష్ సైనికులు ఉండేవారట. అందులో మనకి 3 లక్షల వరకు మన భారతీయ సైనికులు ఉండేవారంట. ఈ సైనికులందరూ కూడా ఎక్కడికెక్కడికి చెల్లాచెదరైపోయి అయోధ్య మా చక్రవర్తి చాలా మంచి వాళ్ళు, అనవసరంగా మా చక్రవర్తిని వాళ్ళు అంటే ఎక్కడికి పట్టుకుడుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు కదండి. ఇలా అనమాట బ్రిటిష్ వారు విభజించి పరిపాలించే డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల చాలామంది రాజులు దెబ్బతిన్నారు. అలాగే అంటే సామ్రాజ్యవాద విధానం, బ్రిటిష్ వారి సామ్రాజ్యవాద విధానం, అలాగే బెంగాల్ను ఆక్రమించడం, ప్లాసీ యుద్ధాలు, ఇవన్నీ కూడా మనకి చాలా ఘోరంగా మనకి దెబ్బతిన్నది. అలాగే రాజశంకర సిద్ధాంత భాగంగా దత్తపుత్రులు అంగీకరించుకోవడం, జైపూరు, నాగపూర్, ఉదయపూర్, ఝాన్సీ సంస్థానాల్ని, అలాగే అయోధ్యను కూడా బ్రిటిష్ వారు స్వాధీనపరచుకోవడం, అలాగే ఆ తోటాలని మనం చెప్పుకున్నట్టు ఆవు, పంది, కొవ్వు తోటాలని వాళ్ళ నోటితో తీయమన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మన సైనికులు అదేంటి మన కవాతు సమయంలో మన సిద్ధాంతాలకి అన్ని వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు ఇది మా సిద్ధాంతాలు వ్యతిరేకంగా మీరు ఎందుకు చేస్తున్నారు అంటూ బ్రిటిష్ వారి మీద మన సైనికులు సిపాయిలు తిరుగుబాటు చేశారు. కానీ సిపాయిల తిరుగుబాటు మనకి గొప్పగా మనకి ప్రజలందరినీ కూడా ఇచ్చేసుకోలేకపోయిందని చెప్పాలి. ఎందుకంటే సరైన నాయకత్వం లేకపోవడం వల్ల, కొంతమంది స్వదేశీ రాజులు బ్రిటిష్ వారికి తోడుండడం వల్ల, అలాగే లక్ష్మీబాయి తాంతియాతోపై సహకారం తిరుగుబాటు చేసినప్పటికీ కూడా లక్ష్మీబాయి అంటే ఝాన్సీని హస్తగతం చేసుకుని లక్ష్మీబాయి యుద్ధంలోనే చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అలాగే మన భారతదేశంలో చాలా ఖనిజ సంపదలు కానీ చాలా వాటిని కానీ బ్రిటిషులు కొల్లగొట్టుకుని పోయేవారు. ఎంత బంగారం పోయింది, ఎన్ని వజ్రాలు పోయారు, ఎంతెంత గొప్ప వస్తువులన్నింటినీ కూడా విదేశీయులు వాళ్ళ హస్తగతం చేసుకున్నారు. దీనివల్ల అంటే మొదటి ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ సంగ్రామం మనకి అంటే సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనకి ఐకమత్యం లేకపోవడం. అందులో బ్రిటిష్ వారు విభజించు పాలించు ద్వారా మన రాజుల్లో మనకి 3 కేటగిరీస్ చేసేసారు. మన రాజుల్లో మనకే యుద్ధ అంటే తగువులు పెట్టారు. వీటన్నింటి వల్ల కూడా మనకి
అంటే మొదటి స్వతంత్ర సంగ్రామం విజయవంతం కాలేదని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా తిరుగుబాటు అనేది మనకి విజయవంతం కావాలంటే సరైన నాయకత్వం ఉండాలి. నాయకత్వం సరైన లేకపోయినప్పుడు వాళ్ళందరికంటే ఒకే నాయకత్వం. అంటే ఇప్పుడు మనకు తెలుసు గాంధీ అహింసావాదంతో ఎలాగా దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద నడిపించారు. అంటే సత్యాగ్రహమే ఆయుధంగా చేశారు. అంటే తర్వాత సుభాష్ చంద్రబోస్ వచ్చారు. సుభాష్ చంద్రబోస్ కూడా మనకి స్వతంత్రాన్ని సంపాదించలేకపోయాడు. గాంధీ గారు ఒకరు ఎందుకు సంపాదించగలిగారంటే ఆయన సత్యాగ్రహమే ఆయుధంగా చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా విషయాలు మనం ఇంకా చెప్పుకుందాం. మొదటి ప్రపంచ సంగ్రామం అంటే భారతదేశ మన స్వతంత్రోద్యమంలో ఒక ప్రముఖ ఘట్టంగా చెప్పాలి. ఎంతమంది రాజులు ఎంతమంది ఇది పోయారు, ఆకలితో అలమటించారు, దేశంలోని కొల్లగొట్టారు, రాజ్యాలు కొల్లగొట్టారు, కోటల్ని ధ్వంసం చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా బ్రిటిష్ వారు మా భారతదేశానికి ఎందుకు వచ్చారు అంటే అది కూడా మనకి ఉద్యమం కూడా దేశం మొత్తం వ్యాపించడానికి మొదటి స్వతంత్ర సంగ్రామం ఒక కారణమైంది. కాబట్టి ఎంతోమంది త్యాగనిరతో మనం ఈరోజు స్వేచ్ఛాగాలు పిలుస్తున్నాం. అందులో స్వతంత్ర సంగ్రామంలో మనకి మొదటి స్వతంత్ర సంగ్రామం ఒకటి ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఝాన్సీ తోహసాబే కానీ, నానాసాహెబ్ కానీ వీళ్ళందరూ కూడా రాజ్య సంక్రమణ సిద్ధాంతం, దత్తపుత్రుల ఇవన్నీ కూడా మన ఫ్రెంచ్ వారు, డచ్ వారు వీళ్ళందరి ఆధిపత్యం కోసం బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఎలా విభజించారు, ఎలా పరిపాలించారు, మన రాజుల్లో మనకి ఎలా గొడవలు పెట్టారు. అయినప్పటికీ కూడా మొదటి స్వతంత్ర సంగ్రామం విజయవంతం కాలేకపోయింది. కాబట్టి మొదటి స్వతంత్ర సంగ్రామం అనేది భారతదేశంలో జాతీయోద్యమానికి ఒక పునాది అయ్యింది. జాతీయతాభావం పెంపొందిపోయింది. ఈ సిపాయిలందరూ కూడా చల్లా చెదరైపోయి దేశాలకు మన భారతదేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకి అంటే తమ పాటల ద్వారా, కథల ద్వారా, రచనల ద్వారా అంటే సాంస్కృతిక పునర్జీవనం కూడా వచ్చింది. వీటన్నిటి వల్ల కూడా వాళ్ళందరూ కూడా జనాల చైతన్య తోలుబొమ్మలాట్లుండేవి అప్పుడు. అలాగే జాతీయతాభావం పెంపొందించడానికి జానపద పాటలు పాడేవారు. అలాగే బుర్ర కథలు, ఒగ్గు కథలు ఇవన్నీ అంటే జానపదాలతో వీటన్నిటి ద్వారా వాళ్ళంతా కూడా పల్లె పాటలు పాడుకుంటూ జనాల్ని జాగృతం చేసేవారు. ఈ జాగృతం ద్వారా జాతీయోద్యమానికి పునాదైంది. కాబట్టి భారతదేశ చరిత్రలో స్త్రీ యొక్క గొప్పతనం ఎంత గొప్పగా చెప్పాలంటే ఒక ఝాన్సీ పుట్టింది, ఒక రుద్రమదేవి పుట్టింది. అలాంటి గొప్ప గడ్డం అండి. కాబట్టి మనం స్త్రీలను గౌరవించే సంస్కృతిలో పుట్టాము, స్త్రీలను పూజించే సంస్కృతిలో పుట్టాము, స్త్రీలను అభిమానించే సంస్కృతిలో పుట్టాము. కానీ మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మనకి ఇంకా కూడా ఎన్నో అరాచకాలు ఉన్నాయి. మన సాంఘికంగా ఎన్నో అరాచకాలు ఉన్నాయి. అంటే మనం ఆ రోజులో సాంస్కృతిక పునర్జీవనం గురించి చెప్పుకున్నాం. ఆ సాంస్కృతిక పునర్జీవనంలో ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఆ రోజులో నరబళ్ళు ఉండేవి, అలాగే విగ్రహారాధన ఉండేది, ఇవన్నీ ఉండేవి, మూఢనమ్మకాలు ఉండేవి. అంటే ఎవరిని అగ్నివర్ణాలు, నీచవర్ణాల వల్ల చాలా ఘోరంగా చూసేవారు. వీటన్నిటినీ కూడా తట్టుకుంటూ చాలా గొప్ప మంది సంఘ సంస్కృతులు మన భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవనాన్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా 75 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మనం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సాంస్కృతికంగా మన భారతదేశం 75 స్వతంత్ర గాలి పీలుస్తుంది. ఈ గాలి పీలుస్తున్నప్పుడు మనం అభివృద్ధి చెందామనాలా లేకపోతే ఇంకా మనం ఎలా ఉండామని అనేది మరొక వీడియోలో చర్చించుకుందాం. ఎందుకంటే ఎంతో గొప్పగా గర్వంగా మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన సంప్రదాయాల గురించి, మన భారతీయ చరిత్ర గురించి, మన చరిత్రలో పుట్టిన మహనీయుల గురించి మనం ఎంతో గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి. ఒక ఝాన్సీ పుట్టింది అంటే రుద్రమదేవి పుట్టింది. ఇలాంటి గడ్డ గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. ఆ గడ్డలో ఎంతోమంది సంఘ సంస్కృతులు పుట్టినప్పటికీ కూడా ఇంకా ఎన్నో అఘాయిత్యాలు. అంటే 75 భారతదేశ స్వతంత్ర సంగ్రామాలు అంటే 75 స్వతంత్రాల సంగ్రామం మనకి ఏంటి తెచ్చింది అంటే మనం అంటే గాంధీ గారు చెప్పారంట. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఎప్పుడు స్త్రీలు నడి రోడ్డు మీద నిర్భయంగా నడగలుగుతారో అప్పుడే భారతదేశం నిజమైన స్వతంత్రం వచ్చిందన్నారంట. కానీ 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు కూడా మనం ఇంకా నిర్భయంగా అంటే రాత్రిపూట ఎందుకు పగలే తిరగలుగుతున్నామా? ఆ విషయాలన్నీ కూడా మనం మరొక వీడియోలో చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే 75 వసంతాల మన స్వతంత్రం మన భారతదేశానికి ఏం తెచ్చిందనే విషయాన్ని మరొక వీడియోలో చెప్పుకుందాం. భారతదేశ గొప్పతనాన్ని, ఆనాటి మహనీయుల యొక్క గొప్పతనాన్ని, 1857 తిరుగుబాటు భారతదేశ జాతీయోద్యమానికే ఒక పునాది. కాబట్టి అలాంటి మహనీయుల గురించి గొప్పగా చెప్పుకునే భాగ్యం మనకు దక్కినందుకు మనస్ఫూర్తిగా మనం ఇది చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ హర్ష.